షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసుల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తుంటే పోలీసులు మాత్రం మేమేమి తక్కువ అన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇదేనా ప్రజాపాలన అంటూ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. ఆడబిడ్డలపై లాఠీ చార్జీలు, దాడులకు తెగబడుతున్నారన్నారు. దొంగతనం ఒప్పుకోవాలంటూ 3rd డిగ్రీ ప్రయోగిస్తారా అంటూ నిలదీశారు. మహిళ అని కూడా చూడకుండా ఇంత అమానీయంగా ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. ఇదేనా ఇందిరమ్మ పాలన? రక్షించాల్సిన పోలీసులతో రక్షణ లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందని ప్రశ్నించారు. మహిళలంటే ఇంత చిన్న చూపా? ఓవైపు అత్యాచారాలు, అవమానాలు, మరోవైపు దాడులు, దాష్టికాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డల ఉసురు ఈ ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. వాళ్ళను గౌరవించకపోయినా పర్వాలేదు, ఇలా దౌర్జన్యాలు మాత్రం చేయకండి. షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత నీచమైనదని బీఆర్ఎస్ పార్టీ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తుందన్నారు. వెంటనే ఈ దాడికి పాల్పడిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత మహిళలకు న్యాయం చేయాలని వెల్లడించారు. దళిత, మహిళా వ్యతిరేక కాంగ్రెస్ సర్కార్ను తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదన్నారు. వెంటనే ఈ దాడికి పాల్పడిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు కేటీఆర్. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత మహిళలకు న్యాయం చేయాలని కోరారు.